మానుష జన్మలో మానుష లక్షణాలే. జన్మేజయ, మాయాశక్తి చాలా బలవతి. మానవుల బుద్ధిని దారుణంగా మోహపరుస్తుంది. అది శాంభవి విద్య. మానవ జన్మ ఎత్తిన తరువాత ఎంతటి మధుసూదనుడికైనా మానవ లక్షణాలు తప్పవు. పూర్వజన్మలో దేవతల, దానవుల అనేది అప్రధానం. మానుష జన్మ మానుష లక్షణాలు తప్పదు. ఆకలి, తప్పిక, నిద్ర, భయం, వ్యామోహం, శోకం, సంశయం, హర్షం, అభిమానం, వార్ధకం, మరణం, అజ్ఞానం, గ్లాని, అప్రీతి, ఈర్ష్య, అసూయ, మదం, శ్రమం ఇవన్నీ మానవ దేహం ధరించిన వారికల్లా తప్పని గుణాలు. అందుకే రాముడు కూడా తన పట్టాభిషేకం భంగమవుతుందని కానీ, కాంచన మృగం ఉండదని కానీ, సీతాదేవి అపహరింపబడుతుందని కానీ, జటాయువు మరణిస్తాడని కానీ ముందుగా తెలుసుకోలేకపోయాడు. అలాగే దశరథ మరణాన్ని తెలుసుకోలేకపోయాడు. అగ్నుడిలా అడవి తిరిగాడు. జానకి జాడ తెలుసుకోలేకపోయాడు. వానరుల సహాయం ఆపేక్షించాడు. వారే సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి చెప్పారు. సముద్రానికి సేతువు కట్టారు. రావణ సైన్యంతో ఘోర యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో రాముడు నాగపాశబంధుడయ్యాడు. తెలుసుగా గరుత్మంతుడు వచ్చి విడిపించవలసి వచ్చింది. సరే, కట్టకప్పటికి రావణుడిని సంహరించాడనుకో. అది కాదు, తాను జనార్దుడయ్యుండి సీతాదేవి సౌశల్యాన్ని గ్రహించలేకపోయాడు. అగ్ని పరీక్ష పెట్టాడు. పోనీ అంటే మరికొన్నాళ్ళకి లోకపవాదానికి భయపడి పట్టమనిషిని, నిండు గర్భవతిని అడవులకి పంపించేశాడు. అక్కడ లవకుశులు జన్మించారు. అది తెలుసుకోలేకపోయాడు. వాల్మీకి తెలియజెప్పవలసి వచ్చింది. చివరికి సీతాదేవి పాతాళానికి వెళ్ళిపోవడం కూడా రాముడికి తెలియదు. ఒళ్ళు తెలియని ఆ కోపంలో సోదరులపై విరుచుకపడ్డాడు. తనకు కాలం ఆసన్నమైన సంగతిని మాత్రం తెలుసుకోగలిగాడా? అదీ లేదు. మానుష దేహాన్ని ఆశ్రయించాడు కాబట్టి అన్ని మానుష చేష్టాలే ఆచరించాడు. ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు అంతే. కంసుడికి భయపడి గోకులం చేరుకున్నాడు. జరాసంధుడికి భయపడి ద్వారవతికి పారిపోయాడు. రుక్మిణి హరణం ఒక రకంగా అధర్మమే. శిశుపాలుడికి ఇవ్వాలని కదా వాళ్ళ పెద్దలు నిర్ణయం. ప్రద్యుమ్నుడు జన్మించాడని ఆనందించాడు. శంబరుడు అపహరించాడని దుఃఖించాడు. సత్యభామ కోరిక తీర్చడం కోసం భార్యా విధేయుడై ఇంద్రుడి మీదకు దండెత్తి పారిజాతాన్ని అపహరించి తెచ్చాడు. పుణ్యక వ్రతం పేరుతో సత్యభామ ఈ శ్రీకృష్ణుణ్ణి చెట్టుకి కట్టేసి నారదుడికి దానం దారపోసింది. బంగారం ఇచ్చి విడిపించుకుంది. ఎంతటి స్త్రీలోలుడో అనిపిస్తాడు. శ్రీకృష్ణుడి శివదీక్ష. రుక్మిణి ప్రభృతులకు ప్రద్యుమ్నులు జన్మించారు గాని జాంబవతికి కడుపు పండలేదు. దీనురాలై యాచిస్తే కృష్ణుడు పుత్రకామి అయి 6 నెలల ఉగ్ర తపస్సు చేశాడు. శివభక్తుడైన ఉపమన్యుడి అనే మునిని ఆశ్రయించి పాశుపత దీక్షను స్వీకరించాడు. ముండి దండి అయ్యాడు, అనగా బోడిగుండు దండం ధరించిన వాడులాగా అయ్యాడు. మొదటి నెల రోజులు కేవలం పళ్ళు ఫలాలే భుజించి శివధ్యానపరుడై శివమంత్రాన్ని జరిపించాడు. 2వ నెలలో జలమే ఆహారంగా ఒంటి కాలు మీద నిలిచి తపస్సు చేశాడు. 3వ నెలలో వాయుభక్షణ మాత్రమే చేస్తూ కాలి బొట్టున వేలు మీద నిలబడి శివమంత్రం జపించాడు. చివరికి 6వ నెలలో శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. యదునందన, కామపురంలో నన్ను దర్శించిన భక్తుడికి కామశేషం ఉండటానికి వీలు లేదు. ఏం కావాలో కోరుకో అన్నాడు. శ్రీకృష్ణుడు శంకరుడి పాదాలకు సాష్టాంగపడ్డాడు. లేచి నిలబడి మేఘ గంభీర స్వరంతో స్తుతించాడు. దేవదేవ, జగన్నాథ, సర్వప్రాణకోటికి ఆర్తి తీర్చేవాడ, విశ్వకర్ణ, రాక్షస సంహారక,
త్రైలోక్యకారక నమో నమః నమో నమః. నీలకంఠ, త్రిశూలధార, పార్వతీవల్లభ, దక్షాధ్వరధ్వంసక, నీ దర్శనంతో ధన్యుడిని అయ్యాను. నీ పాదాలకు నమస్కరించడంతో నా జన్మ సఫలమయ్యింది. ఓ జగద్గురు, నేను ఈ సంసారంలో బందీ అయ్యాను. శ్రీ మాయాపాశాలతో బధుడిని అయ్యాను. రక్షణ కోరి నిన్ను శరణు వేడుతున్నాను. ముక్కంటి, ఈ మానుష జన్మ ఎత్తి ఎంతో ఖిన్నుడిని అయ్యాను. భవభీతుడిని అయ్యాను. నువ్వే దిక్కు, నువ్వే శరణు. త్రాహిమాం త్రాహిమాం. మన్మథాంతక, గర్భవాసంలో మహాదుఃఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంస భయంతో గోకులానికి పారిపోయాను. అక్కడ గోధూళులతో దుమ్ము కొట్టుకుపోయి జుట్టు నేను అలా గడిచిపోయింది బాల్యం. ఒక యవనుడికి భయపడి ద్వారకకు చేరుకున్నాడు. తాత తండ్రుల కాలం నాటి మధుర సుందర పట్టణాన్ని వదులుకున్నాను. యయాతి శాపానికి భయపడి ధర్మరక్షపరుడైన రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి నేను దాసుడినే కాలం గడుపుతున్నాను. శంభో, సంసారం దుఃఖసాగరం. తెలిసి అదే చేస్తున్నాను. శ్రీవసుడినై పారతంత్రం అనుభవిస్తున్నాను. మోక్ష చింతన అనేది కరువయింది. ఇదిగో ఈ తపస్సుకి కూడా సంసారమే కారణం. రుక్మిణికి ప్రద్యుమ్నుడు జన్మించాడని, జాంబవతి తనకు కొడుకు కావాలంటూ నన్ను తపస్సుకు ప్రేరేపించింది. రుద్రార్ద్రనై సకమంగా తపస్సు చేశాను. దేవేశ, నిజం చెబుతున్నాను. ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్షప్రదుడైన నిన్ను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకొని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరతాడా? నేను కోరుతున్నాను. ఎంత మూర్ఖుడినో చూసుకో ప్రభు. మాయా విముడాత్ముడినై పుత్రశోకం యాచిస్తున్నాను. నిన్ను ముక్తి ఇమ్మని కోరాలి, కానీ కామిని ప్రేరితుడినై ఇదే కోరుతున్నాను. సంసారం దుఃఖసాధనమని తెలుసు, అనిత్యమని, ధర్మ వినాశకమని తెలుసు. అయినా నాకు విరతి లేదు, విముక్తి లేదు. శాపం వల్ల ఈ భూలోకంలో ఇలా జన్మించాను. మాయాపాస బంధుడినై దుఃఖాలు అనుభవిస్తున్నాను. బహుశా ఇందుకే జన్మించాను కాబోలు. గోవిందుడు తన వేదనను విన్నవించుకున్నాడు. మహేశుడు అనునయంగా బదులు పలికాడు. శ్రీకృష్ణ, నీకు చాలా మంది పుత్రులు ఉదయిస్తారు. 16,050 మంది నీకు భార్యలవుతారు. వారిలో ఒక్కొక్కరికి 10 మంది మహాబలశాలులు పుత్రులుగా జన్మిస్తారు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి కల్పించుకొని, జనార్దన, నువ్వు ఈ లోకంలో ఈ గృహస్థాశ్రమంలో 100 సంవత్సరాలు ఉంటావు. అటుపైన బ్రాహ్మణ శాపం వల్ల, గాంధారి శాపం వల్ల నీ వంశం నశిస్తుంది. శాపమోహితులై నీ పుత్రులు పరస్పరం చంపుకుంటారు. నువ్వు నీ సోదరుడు మానవ శరీరం విడిచిపెట్టి దేవలోకం చేరుకుంటారు. జరగవలసింది ఇది జరుగుతుంది. ఇందులో దుఃఖించవలసింది ఏమీ లేదు. అవశ్య భవిత వాళ్లకు ప్రతిక్రియలు ఉండవు. నువ్వు అవతారం చాలించిన తరువాత నీ భార్యలు అష్టావక్రుడి శాపం కారణంగా దొంగల దోపిడీకి గురి అవుతారు. ఇదంతా జరగవలసిందే అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానం చెందారు. శ్రీకృష్ణుడు సంతృప్తి చెంది ఉపమన్యుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి ద్వారావతికి చేరుకున్నాడు. అందుచేత జన్మేజయ, బ్రహ్మాది దేవనాయకులు కూడా మాయాకల్లోలానికి అతీతులు కారు. మాయాశక్తి చేతిలో కీలుబొమ్మలు. పూర్వకర్మలను బట్టి సకల జీవులను ఈ మాయాశక్తి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది పరబ్రహ్మస్వరూపిణి. ఒకరి పట్ల వైషమ్యం కానీ కాఠిన్యం కానీ ఉండవు. జీవమోక్షం కోసమే నిరంతరం యత్నిస్తూ ఉంటుంది. ఈ మాయాశక్తి లేకపోతే చరాచర జగత్తు లేదు, వట్టి జడంగా ఉండిపోయేది. అందుకే జగజ్జనని కరుణించి జీవకోటి నంతటిని ఎల్లప్పుడూ ఇలా ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుచేత అందరూ మోహ వివసులు కావాల్సిందే. లేకపోతే
చైతన్యమే లేదు. సురాసురులందరూ మాయకు లొంగినవారే, మాయాధీనులే. స్వతంత్రురాలు ఆ ఒక్క మాయాదేవి మాత్రమే. అందుకని సర్వాత్మన ఆ జగదీశ్వరిని సమర్శించాలి. ఈ ముల్లోకాలలోనూ అంతకు మించిన శక్తి లేదు. ఆ పరాశక్తి పాదాలను అర్చించడం, స్మరించడం జన్మకు సాఫల్యం. దేవీ సమర్చన చేయని వంశంలో జన్మించడం దురదృష్టం. అటువంటి జన్మ ఎవరికీ కలగకుండుగాక. నేనే దేవిని, ఇతరుణ్ణి కాను, నేనే బ్రహ్మను. అందుచేత నాకు దుఃఖం లేదు అని అభేద భావంతో నిరంతరం జగదంబికను ధ్యానించాలి. గురుముఖతః ఈ వేదాంత భావనను నేర్చుకొని అలవర్చుకొని ఏకాగ్ర చిత్తంలో ఆత్మరూపిణిని ధ్యానించాలి. అప్పుడే కర్మ విముక్తి. శ్వేతాశ్వతారాది మహర్షులు నిర్మల హృదయులై ఆత్మస్వరూపిణిని తెలుసుకొని బహుబంధ విముక్తులయ్యారు. భార్యా సమేతులై త్రిమూర్తులు ఎప్పుడూ ఈ సచ్చిదానంద రూపిణిని సేవిస్తూ ఉంటారు. జన్మేజయ, నువ్వు అడిగిందల్లా చెప్పాను. బహుశా నీ వేదన భవతాపం తీరిందనుకుంటాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అన్నాడు వ్యాసుడు. సౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జన్మేజయుడుకు చెప్పినదంతా మీకు వివరించాను. ఏమైనా సందేహాలుంటే అడగండి అన్నాడు సూతుడు.